హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. ఈ రాత్రి వాళ్ళతోటి వెళ్ళకూడదంటావు, అంతే కదా? ఇలా చూడు, ఇంతకాలం నాకున్న నమ్మకం, లక్ష్యం ఇవన్నీ నీకోసం వదిలిపెట్టుకోవడానికి వీల్లేదు. తన్నులాటలు, జైలు ఇదే జీవిత లక్ష్యం అనుకునే కంటే మార్చుకోవడంలో తప్పులేదు. నాకు నువ్వు కావాలి, అందుకని నువ్వు చెప్పే వాటి కట్టుబడ్డ నా వల్ల కాదు. కట్టుబడమని చెప్పడం లేదు, కన్సిడర్ చేయమంటున్నా. కన్సిడర్ చేశాను, అది మార్చుకోవడానికి వీల్లేదు. ఓకే, నా అభిప్రాయానికి ఇచ్చే విలువ అదే అయితే నన్ను ప్రేమించడంలో అర్థమే లేదు. అది వేరు, ఇది వేరు. ఎలా వేరువేరుగా ఉంటాయి? తెల్లవారితే నిన్ను జైల్లో చూడాలా, హాస్పిటల్లో చూడాలా అనే అనుమానంతో నేను చచ్చేదాకా బ్రతకలేను. నువ్వేం చెప్పినా సరే ఈ రోజు రాత్రి వాళ్ళతో పాటు వెళ్ళి తీరాలి. అప్పుడు నన్ను వదిలిపెట్టు. నీకు నేను కావాలనుకుంటే ఈ తన్నులు, కొట్లాట్లు వదిలిపెట్టు. కేవలం అవే కావాలనుకుంటే నన్ను వదిలే. వెళ్ళలేదా నా కోసం? అదేం కాదు, ఏదో చిన్నపిల్ల మనసు బాధ పెట్టకూడదని. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అని చెప్తే సరిపోతుందా? మరి నీకోసం నేను ఎంత పెద్ద త్యాగం చేశాను. అందుకని ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి వీలవుతుందా? ఇప్పుడు అన్నావే, అది న్యాయం అన్నమాట. వేళకోళంగా ఉందా? లేదే. మా నాన్నగారికి తెలిస్తే అంతే. సరే, తెలియక్కర్లేదు. నువ్వు అన్ని జోక్గానే తీసుకుంటావు. నిజంగా జోక్ చేయలేదు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బ్రతికినంతకాలం నీ తోడు కావాలనుకుంటున్నాను. మరి అమ్మా నాన్న? నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చాను. ఇంతకంటే అర్హతలు ఇంకేం కావాలి? అయినా కూడా అమ్మా నాన్నని అడగాలిగా మనం. ఇప్పుడు మీ అమ్మని నాన్ననే అడగాలి, అంతే కదా? మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి, అరవకు. అయితే రేపు ఉదయం రిజిస్టర్ ఆఫీస్ లో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. రేపా? కుదరదు. అయితే ఆయన అడిగేస్తాను. మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి, మనం అయితే ఒప్పుకో. రేపు ఉదయం 10 గంటలకి రిజిస్టర్ ఆఫీస్. ఓకే? ఏమిటి? ఓకే ఓకే. మనం ఏమంటున్నావు? రేపు ఉదయం 10 గంటలకి నువ్వు రాలేదంటే నేనంటే నీకు ఇష్టం లేదని అర్థం. ఓకే? నువ్వు రాకపోతే నాకు ఇష్టం లేదని అర్థం. బట్ టుమారో మార్నింగ్ ఐ విల్ బి దేర్. ఓకే? బాయ్ డార్లింగ్, బాయ్. కమింగ్. కొంచెం నాతో స్టేషన్కి వస్తావా? ఎందుకు? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావే. నిన్న నువ్వు చేసిన గలాటాకి 4 పోలీసులు హాస్పిటల్లో ఉన్నారు. ఒక గొడవ నాశనం, 4 లక్షల క్లోజ్. తెలుసా నీకు? నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు. పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. నిజంగా చెప్తున్నాను, నేను అసలు రాలేదు. తర్వాత మీరు ఎవరిని కావాలని అడగండి, నేను అసలు ఆ పక్కకే రాలేదు. పూర్తయిందా? పెడదామా? రా. నాకు దానికి ఏ సంబంధం లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు నోరు మూసుకు రాకపోతే నిన్ను వీధుల్లో నీ కుక్కని తిప్పినట్టు తిప్పి ఈడ్చుకుపెడతాను. వస్తాను. కానీ ఈ రోజు వదలండి, రేపు వస్తాను. చెవిలో పువ్వు పెట్టుకున్నవాడు ఎవడైనా ఉంటే వాడికి చెప్పు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రోజు మాత్రం వదలండి. నువ్వు కాళ్ళ మీద పడి అడిగినా నిన్ను వదలను. విన్నావా? రా.
ఒక్క నిమిషం. ఇది తెరిచి చూడవా? నేను ఇంత చెప్పినా మీ పట్టుదల విడిచిపెట్టరా? ఓకే, నేను ఇప్పుడు ఇది తెరిచి చూడాలి, అంతే కదా? విడాకుల పత్రం. నువ్వు కావాలని అడిగింది ఒకటి, నేను ఆశపడి తెచ్చింది ఒకటి. నేను నువ్వు విడాకులు అడిగినప్పుడు నిజంగా అడిగావు లేక వేళాకోళంగా అడిగావో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది విన్న తర్వాత నువ్వు అడిగింది న్యాయంగానే ఉంది. నాకు సంబంధించినంత వరకు నీ గత జీవితంతో నాకు సంబంధం లేదు. నీ భావ జీవితాన్నైనా బాగు చేద్దామని ఆశపడ్డాను, ఇంకా ఆశపడుతున్నాను. ఈ వివాహంలో నీకు నమ్మకం ఉంది అనుకుంటే నీ ఇచ్చింది తీసుకో. లేదు నాకు ఈ పెళ్ళే వద్దు, ఏకాగ్గానే జీవించాలనుకుంటే ఈ విడాకుల పత్రంలో సంతకం పెట్టు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. ఎవరు విడాకులకు అప్లై చేస్తున్నారు? ఇద్దరు. మీరిద్దరూ ప్రస్తుతం విడిపోయారా? విడిపోవటం అంటే ఏమీ లేదు, కానీ చేరువు కాలేకపోయాం. అందుకని విడాకుల వరకు వెళ్ళాలా? వెళ్ళాలని అనిపించింది, అందుకే మీ దగ్గరికి వచ్చాం. కానీ రేపు చేరువడానికి అవకాశం ఉంది కదూ? మీకు ఈ కేసు టేకప్ చేయాలని లేదా? మీకు పెళ్ళే ఎన్ని సంవత్సరాలైంది? 7 రోజులు. 7 రోజులా? 7 రోజుల్లోనే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారా? విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు 7 రోజులకి 7 సంవత్సరాలకి తేడా ఏం లేదు. మీకు లేకపోవచ్చు, కానీ చట్టానికి ఉంది. పరస్పరం ఒప్పందం మీద కోర్టు డైవర్స్ తీసుకోవాలంటే వివాహం అయిన తర్వాత 1 సంవత్సరం వ్యవతుండాలి. మీ ఇద్దరికీ వివాహం మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మా చట్టానికి ఉంది. 1 సంవత్సరం వ్యవధిలో మీ మనసు మారచ్చు కదా. అందుకనే ఇటువంటి మ్యూచువల్ కన్సర్న్ కేసులో మినిమం 1 ఇయర్ లిమిట్ ఉంది. మరి ఇప్పుడు అప్లై చేసినా కూడా 1 సంవత్సరం తర్వాతే కోర్టు డైవర్స్ ఇస్తుంది. అంతవరకు మీరిద్దరూ వెయిట్ చేయాలి. ఆ తర్వాత కూడా మీరిద్దరూ డైవర్స్కి అప్లై చేయడానికి ఇష్టపడతారా? ఎస్, మేము డైవర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ 1 సంవత్సర కాలం మా మనసులో మార్చలేదు. దయచేసి ఇది కోర్టులో ఫైల్ చేయండి. నేను ఈ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడొచ్చా? ష్యూర్. యాజ్ అన్ అడ్వకేట్, నువ్వు అడిగే డైవర్స్ ఇప్పించడం నా వల్ల అవుతుంది. కానీ ఒక ఆడదానిగా ఈ పని చేయడానికి నాకు మనసు రావడం లేదమ్మా. మీరిద్దరూ విడిపోవాలని ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో నాకు తెలీదు. ఏది ఏమైనా సరే తొందరపడకు. ఒక భార్య భర్త లేకుండా జీవించడం చాలా కష్టం అమ్మా. అది నేను అనుభవించాను. అలా నువ్వు బాధపడకూడదనే చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. రేపే ఇది నేను ఫైల్ చేస్తాను.
मुबारक हो कांग्रेचुलेशन अरे भाई बधाई हो भाई बहुत बहुत बधाई अरे यार ये भी ये मेड फॉर ईच अदर विश यू हैप्पी मैरिड लाइफ। दे आर गोइंग टू बी वन ऑफ द बेस्ट कपल इन आवर ऑफिस बेटा ये पूजा का कुमकुम है, बहू को सिंदूर लगा दो। लगा दो ना बेटे। अरे लगाना यार अरे लगाओ अरे लगाया चलो लगाना अरे लगाया है लगाना लगा दो यार ఐఎమ్ సారీ. నేను అలా వెళ్ళుండకూడదు. వెంటనే వచ్చేద్దామని వెళ్ళాను, కానీ నేను చేసిన తప్పే, అంగీకరిస్తున్నాను. తప్పు నీది కాదు, నాది. వీళ్ళని ఇంటికి ఆహ్వానించిన సంగతే మర్చిపోయాను. డైవర్స్కి అప్లై చేసిన చేతులతోనే పువ్వులు, మాలలు, అభినందనలు నీకెంత కష్టాన్ని కలిగించి ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. లేదు, అయినా నేను అలా ప్రవర్తించుండకూడదు. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో, అందరూ మీతో పనిచేసే వాళ్ళు కూడా అలా ప్రవర్తించడం తప్పే. నన్ను నేను మార్చుకుంటాను. ప్లీజ్, నా కోసం నువ్వే మారక్కర్లేదు. నువ్వు ఇక్కడ ఉండేది 1 సంవత్సరమేగా. ఇది నీరు, ఇది ఒక్కి. నువ్వు ఇక్కడుండే సంవత్సరం సంపూర్ణ స్వాతంత్రంతో ఉండగలవు అనుకుంటున్నాను. నీ జీవితంలో నేను ఏ విధమైన కష్టం కలిగించను. ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చేట్టు ఉండొచ్చు. నా కోసం ఏ శ్రమ తీసుకునక్కర్లేదు. అపార్ట్ ఫ్రమ్ ద రూఫ్ వీ డోంట్ హ్యావ్ టు షేర్ ఎనీథింగ్. ఓకే? మీకు నా మీద కొంచెం కూడా ద్వేషం, కోపం రాలేదా? గుడ్ నైట్. సీకే, నా భార్య లల్లుకి డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నానయ్యా. ఎందుకంటే చీటికి మాటికి సెక్రటరీలను చేంజ్ చేసేయమని నా తాడు దించుతోంది. డైవర్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను అడగండి. అవును మరి, 10 పెళ్లిళ్ళు చేసుకున్న అనుభవశాలివి. నిన్నేగా కోర్టుకు వెళ్ళి ఫైల్ చేసి వచ్చాం. వేళాకోళంగా ఉందా? మ్యూచువల్ కన్సర్న్ కేసులో డైవర్స్కి సంవత్సరం పడుతుంది. అంతవరకు ఇక్కడే ఉంటుంది. కానీ ఒకే ఇంట్లో ఉన్నా కూడా వేరువేరుగా ఉంటున్నాం. ఏమిటయ్యా ఇది? ఎవరెవరో పెళ్లికి ముందే కలిసి బతుకుతున్నారు. నువ్వేమిట్రా అంటే ఆ పెళ్లి చేసుకున్నాక వేరువేరుగా ఉంటున్నావు. నేను అర్థం చేసుకోలేకపోతున్నానే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.